అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఈరోజు మనం చాలా టేస్టీగా, హెల్తీగా ఉండే ఆవ అరటికాయ వేపుడు ప్రిపేర్ చేసుకుందాం. రైస్‌లోకి చాలా బావుంటుంది. సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని, ఈ వేపుడు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. పప్పు, రసం, సాంబార్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు సైడ్ డిష్‌గా కూడా చాలా బావుంటుంది. సరే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకొని ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని 2-3 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. కొంచెం ఇంగువ వేసుకొని ఒక స్పూను అల్లం తురుము వేసుకోండి. అల్లం తురుము కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని అరటికాయల్ని ఉడికించుకొని ఈ విధంగా చేత్తో క్రష్ చేసుకొని వేసుకోండి. నేనైతే ఒక 2 అరటికాయలు తీసుకున్నాను. ఈ విధంగా వేసుకొని ఇప్పుడు ఇందులో టేస్ట్‌కి తగినట్లుగా ఉప్పు వేసుకొని ఆవాల్ని నూనె లేకుండా వేయించుకొని ఈ విధంగా పౌడర్ చేసుకోండి. ఒక స్పూన్ వేసుకోండి సరిపోతుంది. స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని చక్కగా ఒక 5 నిమిషాల పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు. ఎక్కువసేపు ఉంటే మనకి కొంచెం ఆవపిండి చేదొస్తుంది కదా! ఒక 5 మినిట్స్ అట్లా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. రైస్‌లో చక్కగా కొంచెం నెయ్యి వేసుకొని ఈ వేపుడు వేసుకొని తింటుంటే ఎంత కమ్మగా ఉంటుందో. సైడ్ డిష్‌గా కూడా చాలా బావుంటుంది. రసము, పప్పుచారు ఇలా ప్రిపేర్ చేసుకున్నప్పుడు సైడ్ డిష్‌గా కూడా చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.